ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఐపీఎస్ అధికారులంటూ చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎన్ఐఏ విభాగంలో ఐపీఎస్ అధికారులంటూ నమ్మపలికి అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్న వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కె సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తి తాను ఢిల్లీ ఎన్ఐఎస్ ఐపీఎస్ అధికారులంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ర్యాపిడో డ్రైవర్ను మాటల్లో పెట్టి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగి ఇప్పిస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన డ్రైవర్ ఉద్యోగం వస్తుందన్న ఆశతో సురేష్ కుమార్ కు విడతల వారీగా 1.50 లక్షలు ముట్టచెప్పాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారంతో నిందితుడు సురేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం నియామక ప్రక్రియ ద్వారానే వస్తాయని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడినా లేదా సైబర్ మోసాల బారిన పడినా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. కోయిలి సురేష్ కుమార్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి, తిరుపతిలో సెటిల్ అయ్యి ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ సూర్య ఐపీఎస్ మరియు ఎన్ఐఏ ఏజెంట్ అని చెప్పి తిరుగుతూ హైదరాబాద్లో సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని 7 లక్షలకి, ఒక అతన్ని 2.5 లక్షలకి ఇలానే గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని మోసం చేసి, తర్వాత తిరుపతిలో ఒక ర్యాపిడోలో పరిచయమైన ఒక వెంకటేశ్వర్ అనే ర్యాపిడో డ్రైవర్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ని రీప్లేస్మెంట్ కింద నీకు ఉద్యోగం ఇప్పిస్తానని, దానికి ఖర్చు అని చెప్పి 20,000తో స్టార్ట్ చేసి 1,50,000 తీసుకుని మోసం చేయడం జరిగింది. వెంటనే అతని కంప్లైంట్ ఫిర్యాదు మేరకు నిన్న కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో అతని పైన కేసులు గతంలో ఇతని మీద మాదాపూరు మరియు సిద్దిపేటలో 2 కేసెస్ రిపోర్ట్ అయినాయి. సేమ్ ఇదే మోడల్స్లో ఇదే ఐపీఎస్ ఆఫీసరు ఎన్ఐఏ ఏజెంట్ అని చెప్పి తిరుగుతూ మోసం చేస్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమైనా రికవరీ ఏమైనా చేస్తారు సార్? రికవరీ అంటే అతను ఈ సంపాదించిన ఈ 1,50,000తో మామూలుగా ఇతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి ఆన్లైన్లో బెట్టింగ్స్, గేమింగ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఈ 1,50,000తో ఇతని ఇంటికి సంబంధించిన వాషింగ్ మిషను, ఒక టీవీ, మ్యూజిక్ సెట్ తీసుకున్నాడు. అవి రికవర్ చేయడం.